ఇంతకీ అమ్మ ఎలా పోయింది? గోడకి మేకు కొడుతుంటే పోయిందిరా. గోడకు మేకు కొడితే అమ్మ ఎట్ట పోయింది? మేకుకి గోడకి మధ్యలో అమ్మ ఉందిలే. ఇప్పటికిప్పుడు పెళ్లి చేస్తున్నారు, వెనకేమన్నా వేసారా? ముందుందిరా. డబ్బులు ఏముందిరా నాన్నగారు, మీ నాయి ఒకే పోలికలు, మీలాగే నేను కూడా సింగుతా. ఇలాగ మాట్లాడావంటే లేని ఓపిక తెచ్చుకొని నిన్ను. నువ్వు ఒక గాడిదని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత దోషం పోయి ఈ అమ్మాయిని చేసుకోవచ్చు. నా దోషం పోయింది కదా, ఆమె నుంచి పెళ్లి చేయండి. శోభనం కూడా అయితేనే దోషం పోద్ది. ఇటు పక్కరా కొత్త బండి అంట, నిమ్మకాయ అనుకుని తొక్కేసిన తొక్కేస్తాడు. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటా? అవ్వాలరా. ఎక్కడ అవ్వాలి, ఇంకెన్ని అవ్వాలి? రే సేల్స్ మ్యాన్ కూడా ఒక టార్గెట్ ఉంటుందిరా. నీ టార్గెట్ ఎంత చెప్పరా రే? పాప కత్తలాగుంది, అంత సీరియస్ గా చూస్తున్నట్టే. ఆవిడ అలా చూస్తుందని ఈ డైలాగ్ నీకు ఇచ్చా. జారిందమ్మా జారు బయట, ఉతకాలమ్మా ఆరు బయట. నా సబ్బు నురగ రావట్లేదు అంటే. ఇక్కడ పెద్ద పెద్ద సబ్బులే నురగ రావట్లేదు, చిన్న సబ్బు ఒకటి వేసుకొని వచ్చి నురగరా. ఏమండి, ఇంకో ఇద్దరు పిల్లలు కావాలి. అంతా పైవాడి లీలా. వాడు ఖాళీ చేశాడని నిన్ను అడుగుతుంది. సెట్ లో ఒక్కడు కూడా ఉండకూడదు, మొత్తం ఖాళీ చేయండి. అన్న చెప్తున్నాడు కదా, చెట్టు మొత్తం ఖాళీ చేయండి. అన్న క్లీన్ చేశాక పిలుస్తాడు, అప్పుడు రండి. మా ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇద్దరు అబ్బాయిల్ని ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు వల్ల వేసుకున్నారు. మర్యాదగా మా అబ్బాయిలను మాకు పంపిస్తే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాం, లేదంటే రక్తపాతాల రే. ఎవర్రా ఈ మంగళవారం గాళ్ళందరినీ శుక్రవారం పెట్టింది, నాకు అర్థం కాలేదు. నా గురించి ఏం తెలుసు నీకు? పక్కన పిల్లలు లేకపోతే నువ్వే తెలియదు, నీ గురించి నాకేంటో తెలిసేది. క్షమాపణ అడిగి నా కాళ్ళ మీద వదిలేస్తా. ఆహా, రాఘవ గారు మీరు ఒక ఫేమస్ స్కిట్ చేశారు, ఏంటి చెప్పండి అది? సుజాత ఆవిడకి చెప్పి ఉంటది ఇవన్నీ. ఏమన్నా రాఘవ గారు, ఆ స్టిక్ ఇచ్చింది వాళ్ళని కొట్టడానికి, మీరేదో దాని మీద ఆధారపడింది అటు నుంచి ఇలా. ఇంత అవమానం జరిగే ఇక్కడ ఎందుకు రేష్మి? పదా, ఎంత నీ పేమెంట్? నీ ఇంటికి పంపిస్తా. ఆవిడ పేమెంట్ నువ్వు ఇవ్వాలంటే వరుసగా 100 పెద్ద మనిషి ఫంక్షన్లు చేయాలి నువ్వు. నన్ను తోస్తావంటే వీల్ చైర్ తిరగకుండానే. అది మిమ్మల్ని వీల్ చైర్ ఏదో ఒకటి తోస్తుంది, ఇదైతే వెనక నుంచి ఏదేదో చేస్తుంది. ఇంద్రజా గారితో వర్క్ చేస్తున్నారు కదా, అది ఎలా ఉందో? ఇందిరా గారికి సూపర్. ఆవిడ ఎవర్ గ్రీన్, చాలా సార్లు చూశాను నేను. ఆవిడ గ్రీన్ శారీ, గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుని రావడం అనేది చాలా బాగుంటుంది. ఆ విధంగా ఎవర్ గ్రీన్ అంటారా? అంతే. ఇప్పుడు మన ఎదురుగుండా తమన్నా పూజ ఎక్కితే వెళ్తున్నారు అనుకో, మీరైతే ఎవరిని చూస్తారు? తమన్నానే చూస్తాను. ఏంటి సార్, నేనైతే ఇద్దరిని చూస్తా. నేను అంత కక్కుర్తి పొజిషన్ లో లేను. మన బాడీలో అన్ని పడిపోయి నోరు ఒకటే ఎందుకు వదిలేశారండి? నోటిదోలు ఉంది కాబట్టి. ఇప్పుడు అది ఉంటే ఏమన్నా తప్పంటారా? అది లేకపోతే తప్పుకోండి అంటారు. మనం నాకు పుల్లగా తినాలనిపిస్తుంది. నాకు కూడా పుల్లటి తినాలనిపిస్తుంది. ఫ్రిడ్జ్ లో 10 రోజులుగా నువ్వు తోడెట్టిన పేరుగా ఉంది, వెళ్ళి తిను. పిల్లల్ని కిడ్నాప్ చేసేవని పట్టుకోమని పట్టుకున్నావా? పట్టుకున్నామనే వెళ్ళాను, ఆ నన్ను కిడ్నాప్ చేయబోయాడు. ఆ చేతులకు దెబ్బలేంట్రా? నిన్న స్కూల్లో మర్డర్ జరిగింది కదా, ఇన్వెస్టిగేషన్ చేద్దామని వెళ్ళాను. అక్కడ ప్రిన్సిపల్ సార్ కూడా హోంవర్క్ చేయలేదని కొట్టాడండి. లాఠీ ఏది నీది? నా లాఠీతోనే కొట్టాడండి. ఒక అమ్మాయి మీద నాకు అనుమానంగా ఉంది. ఆ అమ్మాయిని నన్ను ఒక సెల్లో వేసి కేసు సాల్వ్ చేయాలి. ఇంకా నయ్యం అగరత్తులు అలవా పెట్టి శోభనం చేయమల్లా. కృష్ణ భగవాన్ గారు మీకు 10 ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయన రేంజ్ కి 10 ఇవ్వడం ఏంటండి, 100-200 ఇస్తే బాగుంటుంది. అమ్మా, నేను మార్కుల గురించి మాట్లాడుతున్నానమ్మా. నేను 10 ఎక్కువ అనుకున్నాను నేను. అవును, ఇందాటి నుంచి నువ్వు ఎందుకు నడుస్తున్నావు? నేను వచ్చి నీ టీం నడిపిస్తాను తెలియాలి కదా ఆడియన్స్ కి. నువ్వు లేకపోతే పరిగెత్తేది.
కొత్తగా వచ్చింది కదా యాంకర్, పేరేంటో? సౌమ్య. నువ్వు ఎంత సౌమ్య అయినా మా కన్ను పడితే సేమియానే. ఏం చేస్తావో తెలియదు, నెల రోజుల్లో నాతో పులుపు తినిపియాలి. ఏవండి ఇప్పుడు పులుపు తినిపించాలంటే ఏం చేయాలి? మీ పక్కింట్లో మేం చేరాలి. రాంప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేడం, ఇద్దరికి ఒకటే రూమ్ ఇక్కడ. నీకే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది మా మీద. మా రూమ్ చూసుకోండి. నా రూమ్ నెంబర్ 7 అమ్మ. 7 అమ్మ. 8. సోమవారం ఏమో దీని దగ్గరికి వెళ్తావు, బుధవారం ఏమో దీని దగ్గరికి వెళ్తావు, నా దగ్గరికి వచ్చేసరికి మంగళవారం అంటావు. మన పుత్రికల్ని పిలిపిద్దాం. మిమ్మల్ని కాదురా, అదేదో అలవాట్లో కొట్టింది. ఇక్కడ చాలా మంది ఫేమ్ సంపాదించుకుని పక్క రాజ్యంకి వెళ్తున్నారు, దేనికని? అక్కడ ఏదైనా ఉందనుకోని. మళ్ళీ వాళ్ళు ఇక్కడికే వచ్చేస్తాం అంటున్నారు, దేనికని? ఏం లేదని తెలుసుకొని. కృష్ణ భగవాన్ సార్ చాలా బాగా వేశారు. అది ఏ పంచి కూడా పంచకుండా అన్ని పంచులు మీరే వేసి. అక్క తమ్ముడు స్కిట్ పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతున్నానండి. అక్క క్యారెక్టర్ ఇచ్చాడండి ఈడు. వీళ్ళు 5 నిమిషాల వీడియో ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు. వీళ్ళు 5 సంవత్సరాలైనా ఇంకా ఫేమస్ కానోళ్ళు. చెట్టుకి నీరు పోస్తే పువ్వు వస్తుంది. ఆ చెట్టు ఎక్కడ ఉందో చెప్పవే, నేనే వెళ్ళి పోస్తాను. హాయ్ ఫ్రెండ్స్. తర్వాత రా వీడు ఇన్స్టాగ్రామ్ లోకి వస్తాడు. హాయ్ ఫ్రెండ్స్. అందరూ చనిపోయి మీ ఇద్దరు మిగిలితే ఏం చేస్తారు? మన ఇద్దరం మళ్ళీ ఇంకో ప్రపంచాన్ని సృష్టించాలి. ఒకటి మీద వేడి పుట్టించనా ఇప్పుడు? పుట్టించండి ప్లీజ్. చూప్. చూసావా వేడి? అది కూడా మిగిలాగా పనిచేస్తుందండి. రా, అల్లుడు, రారా. గొడుగేయిరా అంటే నాకేయిరా. ఎక్కడి నుంచి వస్తారు? ఏంట్రా టీం లీడర్ కనపడకుండా చేసి నువ్వు టీం లీడర్ అయిపోదాం అనుకుంటున్నావా? అందరినీ ఇలా ఉండరు కదా అల్లుడు. అబ్బా ఎవరు యాంకరో తెలియట్లేదు. సరే మా బావ ప్రతాపం చూస్తారా? మా బావ ప్రతాపం చూస్తారా? ముద్దెట్టు నువ్వు కూడా అడుగు. పోరా. అబ్బో మీరు హీరోనా? ఇంతకు ముందు ఏం సినిమాలు చేశారో? ఇది మొహం కాదు. అది తెలుస్తుందిలే, సినిమాలు చెప్పండి. సినిమా పేరే ఇది మొహం కాదు. తర్వాత సినిమాలు ఏంటో? వెలుగు గదిలో వెతుక్కొని కొట్టుడు. వెలుగు గదిలో వెతుక్కొని కొట్టు. ఆహా నేను నీకు నచ్చుండొచ్చు, కానీ ఈ జన్మకి నువ్వు నన్ను దక్కించుకోను. బెటర్ లక్ నెక్స్ట్ టైం రా నాన్న. ఫస్ట్ నుంచి ఇంత దగ్గర చూస్తున్నాను ఈ అబ్బాయిని. ఆయన తెలుసా మీకు? శ్రీదేవిలో చాలా మందిని గోకుతా ఉంటాడు. ఆయనే కాదు ఈడు కూడా గోకుతాడు, కానీ పిల్లనాయాలని ఎవరు పట్టించుకోరు. ఏకే వచ్చి మేకే కూర్చోవడం అంటే ఏంటి? ఈవిడే ఎగ్జాంపుల్ రా. ఫస్ట్ ఒక ఎపిసోడ్ అని వచ్చింది, దాని తర్వాత ఇన్ని ఎపిసోడ్లు చేస్తూనే ఉంది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గా చేశారు కదా, ఏమైనా ప్రేమ షేర్ చేసుకున్నారా? మాత్రలు మార్చుకున్నాం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. మాత్రలు మార్చుకున్నాం. తాళ్ళు అవుతుంది పైన ఆది గారేనా? ఆ డౌట్ నీకు ఎందుకు వచ్చింది? ముందుకు వెళ్తున్నాడో వెనక్కి వస్తున్నాడో? ముందుకు వెళ్తున్నాడు. రావయ్యా రా. అరే రా. వెళ్ళవయ్యా వెళ్ళు అనాలి కదా, రావయ్యా రా అంటుందేంటి? అది సదా, ఇది పొదగదరా.